ఆదికాండము 28వ అధ్యాయము మొదటి వచనము. ఇస్సాకు యాకోబును పిలిపించి దీవించి అతనికి బుద్ధులు చెప్పుచు, ఈ కనానీయుల పిల్లలతో ఎవతను పెండ్లాడకము. పదనారములో ఉన్న వాడును నీ తల్లికి తండ్రియగు బెతూవేలు ఇంటికి వెంటనే వెళ్ళుము. అక్కడ నీ మేనమామ లాబాను పిల్లలలో ఒక పిల్లను పెండ్లి ఆడుము. సర్వశక్తిమంతుడకు దేవుడు నిన్ను దీవించి నీ ఇల్లు 10 ఇండ్లు చేయును. అనేక జాతులుగా రూపొందించినట్లు నీ సంతతిని విస్తరిల్లజేయును. దేవుడు అబ్రహామును దీవించినట్లే నిన్ను నీ బిడ్డలను దీవించును కాక. దేవుడు అబ్రహామునకు ప్రసాదించిన ఈ దేశము నేడు నీవు పరదేశిగా బ్రతుకుచున్న ఈ దేశము నీ వశమగును గాక అనెను. ఈ మాటలు చెప్పి ఇస్సాకు యాకోబును పద్దనారంలో ఉన్న లాబాను కడకు పంపెను. లాబాను అరమీయుడకు బెతూవేలు కుమారుడును, యాకోబు ఏసావుల తల్లియగు రిబ్కా సోదరుడు. ఇస్సాకు యాకోబును దీవించి పెండ్లి చేసుకొనుటకై పద్దనారమునకు పంపెననియు, దీవించినప్పుడు కనానీయుల పిల్లలను పెండ్లియాడ వలదని హెచ్చరించెననియు, యాకోబు తల్లిదండ్రుల మాట తలదాల్చి పదనారమునకు వెళ్ళిననియు ఏసావునకు తెలిసెను. తన తండ్రికి కనానీయుల పిల్లలని గిట్టదని గ్రహించి ఏసావు ఇష్మాయేలు దగ్గరకు వెళ్ళెను. ఇది వరకున్న భార్యలకు తోడు అబ్రహాము కుమారుడకు ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సోదరి అయినను మహలాతోనూ కూడా పెండ్లి ఆడెను. యాకోబు బెర్షెబా దాటి హారాను వైపు వెళ్ళు బాటపెట్టెను. అతడు ఒకానొక చోటికి వచ్చి ప్రొద్దుగుటచ్చే అక్కడ ఆగిపోయాను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు నడుము వాల్చెను. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను త్రాకుచుండెను. దాని చివర ఆకాశమును అంటుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదుగా ఎక్కుచును దిగుచును ఉండిరి. అప్పుడు యావే దేవుడు నిచ్చెన పైగా నిలుచుండి యాకోబుతో, నేను ప్రభుడను, నీ పితామహులకు అబ్రహామునకు ఇస్సాకునకు నేనే దేవుడను. నీవు పండుకొనిన ఈ ప్రదేశమును నీకు నీ సంతతికి అప్పగింతును. నీ సంతతి వారు భూరేణువుల వలె అసంఖ్యాకముగా పెరిగిపోయి నేల 4 చెర్ల వ్యాపింతురు. నీ ద్వారా నీ సంతానము ద్వారా భూమండలమందలి సకల వంశముల వారు దీవెనలు పడయుదురు. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును. నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటుకి చేర్చెదను. నేను చెప్పినదంతయు చేయి వరకు నిన్ను వదలను అనెను. యాకోబు మేల్కొని, ఇక్కడ దేవుడుండుట నిజము, ఇది నాకు తెలియదు కదా అని అనుకొనెను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది పరలోక ద్వారము అనెను. యాకోబు పెందలకడ లేచెను. తలదిండుగా చేసుకున్న రాతిని తీసి స్తంభముగా నాటెను. దాని మీద తైలము పోసి దానిని దేవునికి అంకితము చేసెను. ఈ ప్రదేశమునకు బెతేలు అని పేరు పెట్టెను. ఇంతకుముందు ఆ నగరము పేరు లూసు. తరువాత యాకోబు, దేవుడు నా వెంటనంటి ఈ ప్రయాణంలో నన్ను కాపాడిన ఎడల ఏ ఇబ్బంది కలగకుండా నాకు తినుటకు కూడు, కట్టుకొనుటకు గుడ్డలు సమకూర్చిన ఎడల, నేను నా తండ్రి ఇంటికి సమాధానముతో తిరిగి వెళ్ళిన ఎడల, ఆ ప్రభువే నా దేవుడును. నేను స్తంభముగా నిలిచిన ఈ రాయి దైవమందిరమునుగాక. నీవు నాకు ఇచ్చిన దానిలో 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును అని మొక్కుకొనెను. యాకోబు ప్రయాణము సాగించి 29వ అధ్యాయము. యాకోబు ప్రయాణము సాగించి తూర్పు జాతుల వారి దేశము చేరెను. అతడు అక్కడ పొలంలో ఒక బావిని చూచెను. ఆ బావి ప్రక్క గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. గొర్రెల మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఆ బావి మీద ఒక పెద్ద రాయి ఉండెను. మందలన్నీ ఆ బావి దగ్గర చేరినప్పుడు కాపర్లు ఆ రాతిని దొర్లించి వానికి నీళ్లు పెట్టుదురు. తరువాత రాతిని తిరిగి బావిపై దొర్లిందురు. యాకోబు, అన్నలారా,
మీది ఏ ఊరు అని వారిని అడిగారు. వారు, మాది హారాను అని బదులిచ్చి చెప్పిరి. అతడు, మీరు నాహోరు కుమారుడగు లాబాను ఎరుగుదురా అని అడిగాను. వారు, మేమెరుగుదుము అని చెప్పిరి. ఆయన క్షేమముగా ఉన్నాడా అని యాకోబు అడిగెను. వారు, ఆయన క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో ఆయన కూతురు రాహేలు మంద వెంట వచ్చున్నది అని చెప్పిరి. యాకోబు, ఇంకను చాలా ప్రొద్దునది, మందలను ప్రోగు చేసి పెరడుకు తోలుటకు ఇంకను వేళగాలేదు. గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి తోలుకొని పోయి మేపరాదా అని వారితో అనెను. మందలన్నీ వచ్చిన పిదప రాతిని కదిలించిన తరువాత గాని గొర్రెలకు నీళ్లు పెట్టము అని వారు బదులు చెప్పిరి. అతడు జింకను వారితో మాట్లాడుచుండగానే రాహేలు తన తండ్రి మందను తోలుకొని వచ్చెను. ఆమె తన తండ్రి మందను మేపుచుండెను. గొర్రెల మందతో వచ్చిన తన మేనమామ కూతురు రాహేలును చూచి యాకోబు బావి దగ్గరకు పోయి దాని మీద రాతిని దొర్లించి లాబాను మందకు నీళ్లు పెట్టెను. అతడు రాహేలును ముద్దు పెట్టుకొని ఆనందముతో బిగ్గరగా ఏడ్చెను. మీ తండ్రికి అయినవాడను, రిబ్కా కుమారుడను అని యాకోబు ఆమెతో చెప్పెను. ఆమె ఆనందముతో పరిగెత్తి కొనిపోయి తండ్రితో జరిగినదంతయు చెప్పెను. మేనల్లుడు యాకోబు వచ్చినన్న మాట విని లాబాను పరిగెత్తుకొని ఎదురు వచ్చెను. యాకోబును కౌగిలించుకొని ముద్దాడెను. సాదరముగా ఇంటికి తోడ్కొని పోయెను. యాకోబు లాబానునకు జరిగిన విషయములన్నీ పూసగుచ్చినట్లు చెప్పెను. చివరి వరకు విని లాబాను, నీవు నా రక్తమాంసములు పంచుకొని పుట్టినవాడవే, ఏ సందేహమునూ లేదు అని అనెను. యాకోబు 1 నెల రోజుల పాటు అతని యొద్ద ఉండెను. లాబాను యాకోబుతో, నీవు నాకు బంధువుడవు, అంత మాత్రాన నీవు నాకు ఊరకనే ఉడకము చేయవలయునా? నీకు ఎంత జీతము కావాలనో చెప్పుము అనెను. లాబానునకు 2 కుమార్తెలు కలరు. వారిలో పెద్ద కూతురు పేరు లేయా, చిన్న కూతురు పేరు రాహేలు. లేయా బలహీనమైన కండ్లు కలది, రాహేలు అంగసౌష్టము గల రూపవతి. యాకోబు రాహేలును ప్రేమించెను. అతడు లాబానుతో, నీ చిన్న కూతురు రాహేలు కొరకు నేను 7 ఏండ్లు నీకు ఉడిగము చేయుదును అనెను. దానికి లాబాను ఆమెను ఎవనికో ఇచ్చుట కంటే నీకు ఇచ్చుటమే మేలు, నా యొద్దనే ఉండుము అనెను. యాకోబు రాహేలు కొరకు 7 ఏండ్లు కొలువు చేసెను. కానీ అతనికి 7 ఏండ్లు 7 గడియల వలె గడిచిపోయాను. అతనికి రాహేలు పట్ల ఉన్న వలపు అట్టిది. అప్పుడు యాకోబు లాబానుతో, పెట్టిన గడువు ముగిసినది, నా రాహేలును నాకు అప్పగింపుము, మేమిద్దరమును కలిసి కాపురము చేసుకుందాము అనెను. అంతటా లాబాను అక్కడి వారందరినీ పిలిపించి విందు చేసెను. చీకటి పడిన తరువాత లాబాను తన కుమార్తె అయిన లేయాను యాకోబు నొద్దకు తీసుకొని పోగా యాకోబు లేయాతో శయనించెను. అప్పుడే లాబాను జిల్ఫా అను బానిస పిల్లలను లేయాకు దాసీగా ఇచ్చివేశెను. తెల్లవారిన తరువాత ఆ రాత్రి తాను కూడిన ఆమె లేయా అని యాకోబునకు తెలిసెను. అతడు లాబానును, ఇదేమి పని? నేను కొలువు చేసినది రాహేలు కొరకు కదా, నన్ను మోసగించితివేలా అని అడిగాను. అంతటా లాబాను, పెద్ద పిల్ల కంటే ముందు చిన్నపిల్లకు పెండ్లి చేయుట మా దేశ ఆచారము కాదు. ఈ 7 రోజుల ఉత్సవం జరిగిపోనిమ్ము, రాహేలును కూడా నీకిచ్చి పెండ్లి చేయుదును. కానీ రాహేలును ఇచ్చినందులకు నాకింకా 7 ఏండ్లు ఉడిగము చేయవలయును అనెను. దానికి యాకోబు ఒప్పుకొని 7 రోజుల ఉత్సవం ఇచ్చెను. తర్వాత లాబాను రాహేలును యాకోబునకిచ్చి పెండ్లి చేసెను. బిల్వా అను బానిస పిల్లను కూడా తన కుమార్తె రాహేలునకు దాసిగా ఇచ్చివేశెను. యాకోబు రాహేలుతో శయనించెను. అతడు లేయా కంటెను మికటముగా రాహేలును ప్రేమించెను. మరి 7 ఏండ్లు యాకోబు లాబానుకు సేవ చేసెను. లేయా భర్త ప్రేమకు నోచుకొన పోవుట చూచి దేవుడు ఆమెను సంతానవతిగా చేసెను. రాహేలు గుడ్రాయిలా ఉండెను. లేయా చూలాలై కొడుకును కనెను. ఆమె, దేవుడు నా బాధను కనులారా చూచెను, ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమించును కదా అని అనుకొని బిడ్డకు
రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కనును. నేను నా నాథుని అనురాగమునకు దూరమైతినని విని దేవుడు నాకు ఈ మగబిడ్డను కూడా ఇచ్చెను అని ఆమె అనుకొనెను. కొడుకునకు షిమ్యోను అను పేరు పెట్టెను. లేయా మరల గర్భము దాల్చి కుమారుని కనును. ఆమె, నేను నా మగనికి 3 కుమారులను కంటిని, ఇక ఆయన నాకు అను అంటుకొని యుండును అని అనుకొని 3వ కుమారునకు లేవి అను పేరు పెట్టెను. 4వ మారు కూడా లేయా గర్భవతి అయి కుమారుని కనెను. ఆమె, నేనిక దేవుని స్తుతింతును అని అనుకొని అతనికి యూదా అని పేరు పెట్టెను. తరువాత ఆమెకు కానుపు ఉడిగెను. 30వ అధ్యాయం. తాను యాకోబునకు పిల్లలను కనకపోవుటచే రాహేలు తన సోదరుని చూచి కనులలో నిప్పులు పోసుకొనెను. ఆమె యాకోబుతో, నాకు పిల్లలను కలిగింతువా లేక నన్ను చామందువా అనెను. యాకోబునకు అరికాల మంట నడినెత్తికెక్కెను. అతడు రాహేలుతో, నీ కడుపున కాయకుండునట్లు చేసినది దేవుడే, నేనేమైనా ఆయన స్థానమును ఉంటినా అనెను. అంతటా ఆమె అతనితో, ఇదిగో నా దాసి బిల్వా ఉన్నది కదా, నీవు దానితో శయనింపుము, అది నా బదులుగా బిడ్డలను కనును, ఆమె వలన నేను కూడా పిల్లల తల్లిని అగుదును అనెను. ఇట్లనే ఆమె దాసి అయిన బిల్వాను అతనికి భార్యగా చేసెను. యాకోబు ఆమెతో శయనించెను. బిల్వా గర్భవతి అయి యాకోబునకు ఒక పుత్రుని కనెను. రాహేలు, దేవుడు నా వైపు మొగ్గు తీర్పు చేసెను, నా మొర ఆలకించి నాకు కుమారుని ప్రసాదించెను అనుకుని అతనికి దాను అను పేరు పెట్టెను. రాహేలు దాసి బిల్వా మరలా గర్భవతి అయి యాకోబునకు మరలా కొడుకును కనెను. అంతటా రాహేలు, మా అక్కతో బాగుగా పోరాడి తిని చివరకు నేనే నెగ్గితిని అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. లేయా తన కడుపు పండుట లేదని తలంచి దాసి అయిన జిల్ఫాను తీసుకొని యాకోబునకు భార్యగా చేసెను. జిల్ఫా యాకోబునకు ఒక కొడుకును కనెను. అదృష్టము కలిసి వచ్చినదనుకుని లేయా అతనికి గాదు అను పేరు పెట్టెను. లేయా దాసియగు జిల్ఫా యాకోబునకు మరి ఒక కొడుకును కనెను. అంతటా లేయా, నా భాగ్యమే భాగ్యము, స్త్రీలు అదృష్టవతి అని నన్ను నెత్తిన పెట్టుకుందురు అనుకొని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. గోధుమ పంట కోతకు వచ్చినప్పుడు రూబేను వెళ్ళి పొలముతో పుత్రదాత వృక్షము పండ్లు చూచెను. వాటిని కోసుకొని వచ్చి తల్లికిచ్చెను. కుమారుడు తెచ్చిన పండ్లలో కొన్నింటిని ఇమ్మని రాహేలు లేయాను అడిగెను. దానికి లేయా, నా మగరిని కొంగున కట్టుకుంటివే, అది చాలక నా కుమారుడు తెచ్చిన పుత్రదాత పండ్లను కూడా అడుగుచుంటివా అనెను. అంతట రాహేలు, నీ కుమారుడు తెచ్చిన పండ్ల నిచ్చిదవేమి, నీవు ఈ రాత్రి యాకోబుతో శయనింపవచ్చును అని పలికెను. ప్రొద్దుగూకిన తరువాత యాకోబు పొలము నుండి ఇంటికి వచ్చినప్పుడు లేయా అతనికి ఎదురు వెళ్ళి, నీవు ఈ రాత్రి నాతో గడపవలెను, నిన్ను నా కుమారుడు తెచ్చిన పుత్రదాట పండ్లకు కొంటిని అనెను. ఆ రాత్రి యాకోబు ఆమెతో శయనించెను. దేవుడు ఆమె మొర ఆలకించెను. ఆమె గర్భవతి అయి 5వ కొడుకును కనెను. లేయా, నేను నా దాసిని నా నాథునికి అప్పగించి తిని, దానికి దేవుడు ఈ ఎదురు మేలు చేసెను అనుకుని అతనికి ఇస్సాకారు అను పేరు పెట్టెను. లేయా మరలా గర్భవతి అయి 6వ కొడుకును కనెను. ఆమె, దేవుడు నాకు మంచి కానుకిచ్చెను, నేను 6 కుమారులను కనిన మగనాలిని, ఇక నా మగడు నన్ను తప్పక ఆదరించును అని అనుకొని అతనికి సెబూలూను అను పేరు పెట్టెను. ఆ తరువాత లేయా ఓ కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను. దేవుడు రాహేలును మర్చిపోలేదు. ఆమె మొర ఆలకించి ఆమె కడుపు పండించెను. అందుచేత రాహేలు కూడా గర్భవతి అయి ఒక కొడుకును కనెను. దేవుడు నా అవమానమును తొలగించి నేను తల ఎత్తుకున్నట్లు చేసెను అని అనుకొనెను. యావే నా కడుపున మరి యొక్క కాయ కాచునట్లు చేయునుగాక అని అనుకొని అతనికి యోసేపు అన్న పేరు పెట్టెను. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో
నన్ను పంపివేయము. మా దేశమందలి మా ఇంటికి తిరిగి పోవలెననుకొనుచున్నాను. పిల్లలతో పాటు నా భార్యలను నాకు అప్పగింపుము. నేను వారి కొరకే నీకు సేవ చేసితిని. నేను వెళ్ళిపోయేదను. నేను ఎంత సేవ చేస్తునో నీకు తెలియను అనెను. లాబాను అతనితో, దయచేసి నా మాటలు కూడా వినుము. దేవుడు నీ వలననే నాకు మేలు చేసినని శకునములను బట్టి తెలుసుకొంటిని. నేను నీకు ఇయ్యవలసిన జీతము ఎంతో నీవే చెప్పుము, దాన్ని ఇచ్చివేయుదును అనెను. దానికి యాకోబు, నేనెట్లు చాకిరీ చేస్తునో నీకు తెలియను. నీ గొర్రెల మందలను ఎంత జాగ్రత్తతో పెంచితునో నీవెరుగుదువు. నేను వచ్చినప్పుడు నీకు గొర్రెలు తక్కువగా ఉండినవి, కానీ ఈనాడు అవి లెక్కకు మికుటముగా పెరిగినవి. నేను కాలు మోపిన చోటనెల్లా దేవుడు నీకు మేలు చేసెను. ఇక నేను కూడా నా కుటుంబము కొరకు 4 డబ్బులు కూడబెట్టుకొని సమయం వచ్చినది కదా అనెను. లాబాను, అయినచో నేను నీకేమి ఇయ్యవలెనో చెప్పుము అనెను. దానికి యాకోబు, నీవు నాకు ఏమీనూ ఇయ్యవలదు. నేను చెప్పబోవు మాటలను నీవు ఒప్పుకొనుము. ఎప్పటి మాదిరిగా నీ మందలను మేపుదును. ఈనాడు వెళ్ళి నీ మందలన్నింటినీ చూచెదను. వాని నుండి నల్ల గొర్రె పిల్లలన్నింటినీ, పొడలు మచ్చలు ఉన్న మేకలన్నింటినీ ఎన్నుకొందును. అవే నాకు వేతనము. ఇదే నా సత్యమును రుజువు చేయును. తరువాత మనమిద్దరము కూర్చుండి నా జీతనాతములను సరిచూసుకున్నప్పుడు, నా మందలో నల్లగా లేని గొర్రెలు, పొడలు మచ్చలు లేని మేకలు ఉన్నచో, వానిని నేను నీ మంద నుండి దొంగిలించినట్లే అనుకొనుము అనెను. అంతటా లాబాను ఒప్పుకొంటిని. నీ మాట చొప్పుననే కానిమ్ము అనెను. ఆనాడే లాబాను తెల్లచారలు మచ్చలు గల మేకపోతులను, తెల్ల పొడలు గల మచ్చల ఆడుమేకలను, నల్ల గొర్రె పిల్లలను వేరు చేసి తన కుమారులకు అప్పగించెను. లాబాను వానిని దూరముగా కొనిపోయి యాకోబు మందల నుండి 3 రోజుల ప్రయాణము పట్టు చోట ఉంచెను. యాకోబు మాత్రము మిగిలిన లాబాను మందలను మేపుచుండెను. యాకోబు రావి, బాదము, బూరుగు చెట్ల పచ్చి పుల్లలను తీసుకుని వచ్చి వానిలోని తెల్లచారలు కనబడినట్లు పై బెరడు వలచెను. అతడు వాన్ని మందల నీళ్లు త్రాగుటకు వచ్చుచోట ఉన్న తొట్లలో నిలువుగా పాతెను. ఎదకు వచ్చిన ఆడుమేకలు నీళ్లు త్రాగుటకు వచ్చినప్పుడు ఆ పుల్లలు వానికి ఎదురుగా నుండును. పోతులు దాటినప్పుడు ఆ పుల్లలు ఆడుమేకలకు ఎదురుగా నుండెను. కనుక వానికి తెల్లచారలు, పొడల మచ్చలు గల పిల్లలు పుట్టెను. అతడు గొర్రెలను వేరు చేసి వాన్ని లాబాను మందలో నల్లరంగు మచ్చలు గల వాని వైపు తోలెను. ఆ గొర్రెలకు నల్ల పిల్లలు పుట్టెను. ఈ రీతిగా అతడు సొంత మందలను పెంచి వాన్ని లాబాను మందలో చేర్పకుండా విడిగా మేపుకొనెను. బలము గల పశువులు ఎదకు వచ్చినప్పుడు మాత్రమే అతడు నీళ్ల తొట్లలో పుల్లలుంచెను. అవి పుల్లల ఎదుట కట్టెను. బక్క మేకల ఎదుట పుల్లలు పాతలేదు. ఈ విధముగా బక్కపేకలు లాబానునకు వచ్చెను. బలిసిన పిల్లలు యాకోబునకు వచ్చెను. ఈ ప్రకారముగా యాకోబు మహాసంపన్నుడై పెక్కు మందలను, దాసాదాసీ జనములను, ఒంటెలను, గాడిదలను సంపాదించుకొనెను. ఈ దేవుడు వాక్యం దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.